ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగబోదని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యంపై అసెంబ్లీకి జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి చేరుకున్నారు. సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దంటూ వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులను లాక్కొని చించేశారు. దీంతో పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉంది. పోస్టర్లు గుంజుకొని చించే హక్కు ఎవరికిచ్చారు? పోలీసులు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కోని చేయడం కోసం కాదు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగబోదు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే జగన్ నిలదీత సభ ప్రారంభం కావడంతో కాసేపటికే నల్ల కండువాలతోనే వైసీపీ సభ్యులను పోలీసులు లోపలికి అనుమతించారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి.